వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వసతులు, విద్యార్థులకు అల్పాహారం, పాలు, భోజనం సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ వసతుల కల్పన ప్రణాళికలు. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. నేడు గ్రూప్ 2 క్వాలిఫైయర్స్ కు నియామక పత్రాలు 782 మందికి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. రాయ్బరేలీలో హత్యకు గురైన దళితుడి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పరామర్శించారు. యూపీలోని చకోరి ఎయిర్పోర్ట్ లో దిగిన రాహుల్ గాంధీ గారు నేరుగా అక్కడి నుంచి 80 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన ప్రయాణించి ఫతేపూర్ లోని మృతుని కుటుంబ సభ్యులను కలిశారు. ఇప్పుడున్న దొంగ ఓట్లన్నీ నాడు బీఆర్ఎస్ హయాంలో నమోదైనవని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీగా, బల్దియా కమిషనర్ గా నాడు సోమేష్ కుమార్ ఉన్న సమయంలోనే లక్షల్లో దొంగ ఓట్లు సృష్టించారంటూ గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లే దొంగ ఓట్లపై మాట్లాడటం పూర్తిగా హాస్యాస్పదంగా ఉందంటూ దుయ్యబట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా శనివారం రాష్ట్రంలో జరుగుతున్న బీసీ సంఘాల బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు ఒక గొప్ప శుభవార్త. ఒక్కొక్క కార్మికుడికి గరిష్టంగా 1.3 లక్షల చొప్పున దీపావళి పండుగ బోనస్ కింద 400 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. శనివారం అంటే ఈ రోజు 18వ తేదీన కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఆ బోనస్ సొమ్ము జమ చేయాలని సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. నవీన్ కుమార్ యాదవ్ గారు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గద్వాల విజయలక్ష్మి గారు, విహెచ్ గారు, అజరుద్దీన్ గారు పాల్గొన్నారు. సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ కూడా మద్దతిస్తుందంటూ వెల్లడించారు.